సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇప్పుడు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు, అలానే ఒక గ్యాంగ్స్టర్ కూడా ఉన్నాడు అనమాట. దైవికి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా మారిపోయింది? ఫలానా యమున అంటే అందరికి తెలుసు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే దైవిక్ వాళ్ళ మమ్మీ కదా, దైవిక్ ఎట్లున్నాడు మొత్తం దైవిక్ గురించే మాట్లాడు. బాలు గారు ఇంట్రోవర్ట్ లో సైలెంట్ కూర్చొని ఇట్లా వింటున్నారు కాబట్టి మీ దగ్గర కూడా అలానే ఉంటారా? నా దగ్గర ఉండ కాలేజ్ అడ్మిషన్ రోజు ఫస్ట్ డే వెళ్ళినాం అన్నమాట. ఓకే, వెళ్ళినప్పుడు చూసాను చూసినప్పుడు అప్పుడు ఒక మ్యూజిక్ వస్తుండేనా? వాళ్ళ క్లాస్ల కంటే ఎక్కువ మా క్లాస్ రూమ్ లోనే కూర్చుంటారు. క్యాంప్ లో లాస్ట్ డే ఉండింది, ఉంటే ప్రపోజ్ చేసిన. సడన్ గా ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక ఇంట్రోవర్ట్ అయ్యండి అసలు మాట్లాడడం, ప్రపోజ్ చేయడం అంటే చాలా గ్రేట్. చాలా గుండె మొత్తం ఉండాలి. ఇదంతా బానే ఉంది, ఒక జాబ్ కూడా చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ కి ఎప్పుడు వచ్చారు? కేసీఆర్ శారీ ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను డ్రెస్ స్టిచ్ చేసిన దాంతో ఆ వీడియో పెడితే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ డేనే టిక్ టాక్ పోయింది. ఒక ఫేస్, మదర్హుడ్, ఇదంతా తల్లి జన్మనివ్వడం అంటే ఇంకో జన్మ ఎత్తడమే అన్నట్టు. అంటే బేబీ పుట్టే వరకు అసలు మామూలుగా పెయిన్స్ ఉండవు, టూ మచ్ పెయిన్స్ ఉంటాయి. పుట్టంగానే అదంతా పోయి ఉంటుంది మీకు మొత్తం. అసలు చందమామలాగుండే. గొడవలు రాలేదా మధ్యలో అసలు ఎప్పుడు? వస్తాయి కానీ మళ్ళీ పొద్దుకి వరకు మాట్లాడుకుంటాం. కాదు, మీరు వెంకటేష్ గారు అంతే అంతే అనేవాళ్ళ? అంతేగా అంతేగా. ప్రపోజ్ చేసిన బాలు గారు 3 సంవత్సరాలు వెయిట్ చేయించారు కాబట్టి ఇప్పుడు మా ఐడ్రీమ్ మీడియా దగ్గర కొంచెం ఇంకేమైనా చెప్పు. బాలు, ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు, అలానే ఒక గ్యాంగ్స్టర్ కూడా ఉన్నాడు అనమాట. సో వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళ వీడియోస్ బిగినింగ్లో చూస్తున్నప్పుడు అందరిలానే కదా అని అనిపించింది. తర్వాత చూస్తూ చూస్తూ ఒక విషయం ఏంటంటే, మనం ప్రేమించుకోవడం గొప్ప కాదు, మన పేరెంట్స్కి మన మీద ఎంత నమ్మకం ఉంది అనేది మనం ప్రేమించుకున్నాం అన్నప్పుడు ఇంట్లో చెప్తే మా పాప మీద మా బాబు మీద మాకు నమ్మకం ఉంది, చేసుకోండి అని వాళ్ళు వదిలేయాలంటే ఎంత మనం సాధించాలి, ఎంత లైఫ్లో మనం ఆ స్టేజ్కి వెళ్ళుంటే వాళ్ళు అలా ఒప్పుకుంటారు. అలాంటి స్టోరీస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం ఒక లైఫ్లో బాగా సెటిల్ అయ్యి, ఇద్దరూ సెటిల్ అయ్యి మేము ఇలా చేసుకోవాలనుకుంటున్నామని వాళ్ళ అప్రూవల్ వరకు వెయిట్ చేసి చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అనమాట. ఇలాంటి లవ్ స్టోరీస్ తెలియజేస్తే ఇప్పుడు వచ్చే జనరేషన్ కూడా అంటే ఏమనంటే చంపేడాలు, చనిపోవడాలు, నరికేడాలు ఇలాంటివి కాకుండా ప్రేమించుకున్నాం, ఒప్పించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఇలా ఉండాలి. అందుకని ఈ స్టోరీ మీ అందరికి కూడా తెలియజేయాలన్నమాట. సో ఈరోజు నాతో పాటు డిమ్మి అలియాస్ యమున గారు, అలానే బాలు గారు, అలానే ఒక గ్యాంగ్స్టర్ దైవిక్ కూడా ఉన్నాడు అనమాట. బోల్డ్ అని విషయాలు మాట్లాడుతూ వచ్చేయండి. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్లీ అసలు దైవిక్ వచ్చేసాడు కాబట్టి, దైవికి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా మారిపోయింది? ఫుల్ కలర్ఫుల్ అయిపోయింది. అంటే మేము అనుకోని కూడా కొన్ని అవుతున్నాయి. అండ్ కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఫస్ట్ నేను ఎంతమందికి తెలుసో జనాలకి, ఫలానా యమున అంటే అందరికి తెలుసు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే దైవిక్ వాళ్ళ మమ్మీ కదా, దైవిక్ ఎట్లున్నాడు మొత్తం దైవిక్ గురించే. సో అంత ఎక్కువ అయిపోయింది. దైవిక్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఫుల్ అయిపోయిండ్రు. ఈవెన్ మేము మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను పుట్టి పెరిగింది అక్కడ, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కానీ దైవిక్ ని మాత్రం దైవిక్ ఎక్కడున్నాడు, దైవిక్ అదే అనడం అనమాట. సో అట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ దైవిక్ గురించే మాట్లాడుతున్నారు అన్నట్టు. సో మీ ప్రపంచం కూడా దైవిక్, మొత్తం దైవిక్ అయిపోయింది. బట్ చాలా వేరియేషన్ ఉంటుంది కదా, పెళ్లి ప్రేమ వేరు, పెళ్లి వేరు, మళ్ళీ పెళ్లి తర్వాత పిల్లలు వేరు, ఇట్లా పూర్తిగా ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది లైఫ్ లో, అది మారిపోతూ ఉంటుంది, మనం కూడా మారాల్సి వస్తూ ఉంటుంది. దానికి అంటే ఇబ్బంది పడలేదా మీరేమి? అంటే సడన్ గా ఫేసెస్ మారుతూ వస్తున్నాయి లైఫ్ లో. లేదు, అట్లేమి ఇబ్బంది ఏం లేదు. ఏమంటారు, మేము అన్ని పెళ్ళి అయితే మేము
అన్ని ఇంట్లో ఒప్పించుకొని అవి అట్లా అనుకున్నాం కాబట్టి సో అది అట్లా అయిపోయింది. అండ్ పెళ్లి తర్వాత కిడ్స్ అనేది మేము అనుకున్నాం ముందే, మా అత్తమ్మ మామయ్య వాళ్ళకి బాలు ఒక్కడే అనమాట. ఓకే. సో ఎంత తొందరగా కిడ్స్ అయితే అంత బాగుంటది అన్నట్టు మాకు కూడా ఉండే. సో దైవిక వచ్చడం వల్ల ఇంకా హ్యాపీ. ఓకే. ఈ మీ ఇద్దరు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. అసలు బాలు గారు ఇంట్రోవర్ట్ లో సైలెంట్ కూర్చొని ఇట్లా వింటున్నారు కాబట్టి. ఇంట్రోవర్టేనా? మీ దగ్గర కూడా అలానే ఉంటారా? నా దగ్గర బయట. సో మీరు ఎక్కడి నుంచి? మా సిరిసిల్ల. మా సిరిసిల్ల, తనది వేములవాడ. అయితే సిరిసిల్లకి వేములవాడకి మధ్యలో ఒక కాలేజ్ ఉంటది, అగ్రహారం అనే డిగ్రీ కాలేజ్ ఉంటది. నా ఇంటర్ అయిపోయిన తర్వాత బాలు ఇంటర్, మేము అక్కడే ఇద్దరము డిగ్రీ చేస్తుండే. ఫస్ట్ రోజు ఇంకా బాలు చెప్తాను, కాలేజ్ అడ్మిషన్ రోజు ఫస్ట్ డే వెళ్ళినాం అన్నమాట. ఓకే. వెళ్ళినప్పుడు చూసాను, చూసినప్పుడు ఓకేలే అని బాగుందిలే అనుకున్నా. అంటే అప్పుడు నాకు కూడా లవ్ చేయాలనే ఇంటెన్షన్ లేదు. అంటే కాలేజ్కి వెళ్ళగానే ఫస్ట్ డే ఎవరు బాగున్నారు అలా చూసా అంతే. తర్వాత మళ్ళీ 1 year గ్యాప్ వచ్చేసింది. అంటే లవ్ చేయాలి ఇంటెన్షన్ లేదు, అట్లేం లేదు. తర్వాత మెల్లమెల్ల చూసిన కొద్ది యాక్చువల్ గా నాది వేరే గ్రూప్, నాది BA, తనదేమో BZC. గ్రూప్ చేంజ్, సేమ్ గ్రూప్ కూడా కాదు. కాలేజీలో తిరుగుతూ ఉంటాం కదా ఖాళీ టైంలో, అలా అలా చూస్తున్నప్పుడు ఖాళీ టైంలో చూసేవాళ్ళు. ఖాళీ టైంలో చూస్తూ అలా ఇష్టం పెరిగింది. ఇష్టం పెరిగిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలో కొన్ని క్యాంప్స్ ఉంటాయి, NSS క్యాంప్, నేషనల్ సర్వీస్ క్యాంప్. అది అందులో తీసుకెళ్ళారు అన్నమాట. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఇక అప్పుడు ఛాన్స్ వచ్చింది. అప్పుడు బయటికి వెళ్ళినాం. కొంచెం మామది కూడా ఆ లోపు కొంచెం ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది. ఎలా? అసలు సేమ్ గ్రూప్ కాదు అంటే బాయ్స్ లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటుండే. అప్పుడప్పుడు అలా వెళ్ళి క్లాస్ లో మాట్లాడడం అలా అలా జరిగింది. అలా లైట్ గా ఫ్రెండ్షిప్. వాళ్ళ క్లాస్ల కంటే ఎక్కువ మా క్లాస్ రూమ్ లోనే కూర్చుంటే అంటే వాళ్ళ క్లాస్ లో కావాల్సిన వాళ్ళు లేరు, ఈ క్లాస్ లో ఉన్నారు కదా. ఎప్పుడు మా క్లాస్ చుట్టూ మా క్లాస్ దగ్గరే ఉంటుండే. మీ లవ్ స్టోరీకి వచ్చేసారు మీరు. నేను మామూలుగా మీ చైల్డ్హుడ్ గురించి అడుగుదామని మీరు ఎక్కడా అని అడిగాను నేను ఫస్ట్. అసలు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్న వాల్ పెయింటర్. వాల్ పెయింటర్ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తారనమాట. మా అమ్మ హౌస్ వైఫ్. మీరు ఒకరేనా? ఒకరిని. ఇందాకే చెప్పారు కదా ఒకరే. అంటే అన్న చెల్లి ఎవరు లేరు? చెల్లి పుట్టి చనిపోయింది. ఓకే. ఒక్కడే బాలు. మీరు ఒకరే. బాగా గారాబంగా పెంచుంటారే. మంచి అంటే ఫస్ట్ బెంచర్, బాగా చదువుకునే లాస్ట్ బెంచర్ అంటే అవునా? సైలెంట్ లాస్ట్ బెంచ్ అసలు సంబంధం లేదే. ఇంట్రోవర్ట్స్ సైలెంట్ గా ఉండే వాళ్ళు లాస్ట్ బెంచ్ లో కూర్చోకూడదు, ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి. గోల చేసే వాళ్ళు చదువుకోకుండా ఓకే. మీరు? మాది మేము నలుగురం. ఓకే. 2 అక్కలు, నేను, తమ్ముడు, ట్విన్స్. కాదు, మీరేమో ఇందాక వేములవాడ అన్నారు. మాది వేములవాడ. మీరు పుట్టి పెరిగింది మహారాష్ట్ర. సో మేము చిన్నప్పుడు అక్కడనే పుట్టినాం, పెరిగినాం. మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేది. సడన్ గా డాడీ ఇక్కడికి వచ్చినుండే. నేను 12 years ఉన్నప్పుడు వచ్చినుండే, 2010. వేములవాడకి మా డాడీ ఫస్ట్ వచ్చి, తర్వాత అక్క డాడీ ఇద్దరు వచ్చినుండే. తర్వాత ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చేసినమాట. కంప్లీట్ డిఫరెంట్ ప్రపంచం. అక్కడ వేరే ఉంటది, ఇక్కడ వేరే ఉంటది. ఇప్పటికైనా గానీ అక్కడికి ఇక్కడికి ఇంకా మారలేదేమో. ఇక్కడ కూడా వెళ్ళొస్తుంటారా? వెళ్ళేస్తాము అంటే రీసెంట్ గా మొన్న వెళ్ళొచ్చినాము. సో కంప్లీట్ వేరే ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంత బ్లాంక్, ఫుల్ ఎండాకాలంలో వచ్చినాం. అసలు మామూలుగా లేకుండే. ఇంకా మెల్లమెల్లగా తెలుగు వచ్చేదా? తెలుగు అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మేము ఉండే స్ట్రీట్ కూడా మొత్తం తెలుగే. మేము ఇంట్లో తెలుగునే మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ మొత్తం తెలుగే కాబట్టి ఎక్కువ తెలుగే. ఈవెన్ నేను చదువుకుంది కూడా తెలుగు మీడియమే. స్కూల్స్ కూడా ఉంటాయి. అంటే అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు మీడియం స్కూల్స్ కూడా ఉంటాయి. మేము ఉండే ఏరియా మొత్తం కూడా భీవండి అదంతా మొత్తం తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు అనమాట. ఇప్పుడు మెల్లమెల్లగా అందరు ఇక్కడికి వచ్చేసారు. చాలా వరకు అయితే సిరిసిల్లాలో ఉంటారు అక్కడ నుండి వచ్చిన వాళ్ళు. సో మేము వేములవాడకి వచ్చినుండే. మెల్లమెల్లగా ఇక్కడ దాన్ని అయిపోయినా ఇప్పుడు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఎప్పుడు ఇక్కడికి వద్దాం అన్నట్టు ఉంటది అన్నట్టు. అంటే అంత ఇక్కడ అలవాటు అయిపోయింది. అప్పుడేమో ఎండల్లో వచ్చి అమ్మో అవ్వట్లేదు, ఇక్కడ ఎట్లుంది అసలు అంటే కొంచెం డిఫరెంట్. ఇంకా మొత్తం చదువు మొత్తం ఇక్కడే జరిగింది. నేను 8th వరకు అక్కడ చదివిన. అక్క 10th, చిన్నక్క 8th అక్కడ అయిపోయింది. సో వాళ్ళు ఇక కంటిన్యూ చేయలేదు. నేను తమ్ముడు ఇక్కడ 8th నుంచి కంటిన్యూ చేసినాం. ఓకే. 8th నుంచి 10th కి ఇక్కడ చదువుకున్నారు. మళ్ళీ ఇంకా మిగతా అంతా వేములవాడ. ఏం ఫినిష్ చేశారు? BSc. ఓకే. మీరు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇద్దరు?
నేను ఇన్ఫ్లుయెన్సర్, ప్రమోషన్స్, Content creator. కంటెంట్ క్రియేటర్ Yes. ఇవి చేస్తా. బాలు ఏమో ఐటీ కంపెనీలో బిజినెస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేస్తాను. ఓ నాన్ ఐటీ. ఓ సూపర్, బాగా సెట్ అయిపోయారు అయితే. ఇలా సెట్ అయినందుకే ఒప్పుకొని ఉంటారు కదా ఇంట్లో. కొంచెం ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది. నార్మల్గా బాగానే ఉండేది ఫ్రెండ్స్ లాగానే. తర్వాత ఇక క్యాంప్లోకి వెళ్ళిన తర్వాత ఇక మా ఫ్రెండ్స్ ఇక ఉంటారు కదా, వాళ్ళు మోటివేట్ చేసేటోళ్ళు, ప్రపోజ్ చేయరా మామ చెప్పు చెప్పు చెప్పు. ఉంటారు ఫ్రెండ్స్. అవును గ్యారెంటీ వాళ్ళే ఉంటారు ఫస్ట్ జరగొట్టడానికి. అంటే వాళ్ళు మోటివేట్ చేయడం వల్లే నేను ప్రపోజ్ చేసిన, లేదంటే అట్లే ఇంట్రోవర్ట్ లెక్కనే దూరం నుంచి అలా ఉండిపోయేటండి. ఓ క్యాంప్ లో లాస్ట్ డే ఉండింది, ఉంటే ప్రపోజ్ చేసిన సడన్ గా. ఆమె తను వెళ్దామని బయటికి వెళ్తా ఉంటే ఆయనతో ప్రపోజ్ చేసిన తర్వాత ఆమె ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక అయిపోయింది. నాకు అర్థం కాలే ఇక ఇంట్రోవర్ట్స్ కి ఇదే లాస్టింగ్ చేయరు. అంటే ఇక ఎస్ చెప్పిందా నువ్వు చెప్పిందా అని భయంతో నేను కూతుండిపోయాను. ఇక ఇంటికి వచ్చేసినాం. ఇక కానీ ఇంట్రోవర్ట్ అయ్యుండి అసలు మాట్లాడడం, ప్రపోజ్ చేయడం అంటే చాలా గ్రేట్. చాలా గుండె మొత్తం ఉంది, అర్థం అయిపోయింది. చాలా ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ చెప్పండి మీ సైడ్ పర్స్పెక్టివ్. నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక చెప్పేసరికి నేను ఏం ఒకటంలే రెండండి డైరెక్ట్ ఇక ఫాస్ట్ నేను మామూలుగానే ఫాస్ట్ గా నడుస్తా. ఇంకా ఒక్కటే సెకండ్ లో ఇక్కడ ఉన్నదాన్ని అక్కడ ఉన్నా, అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయినా. ఇక నెక్స్ట్ డే నుంచి ఇక మాట్లాడలేదేమో. మధ్యలో మా ఫ్రెండ్ దివ్య అని ఉంటది, పెద్ద పంచాయతీ పెట్టి బాలు నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు మీరు 10-15 days తర్వాత ఇంకా మాట్లాడతలేమని చెప్పి, దివ్య నువ్వు ఇట్లా చేయొద్దు బాలు, అట్లా చేసినావు నువ్వు, ఏమన్నా అట్లా కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా, అసలు వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోరు అన్ని ఇక పెద్ద పంచాయతీ పెట్టింది ఇద్దరి మధ్య. చెప్పింది ఇంకా బాలు మాట్లాడట్లే. ఇక అప్పటి నుంచి భయం వేసేసింది, వద్దు మాట్లాడలే. మళ్ళీ తర్వాత చెప్పు తర్వాత అంటే ఆమె అట్లా చెప్పినప్పుడు కూడా నేను కూడా చెప్పినాను అనమాట. నేనేమి ఇట్లా ఇంటి చుట్టూ తిరగడము, ఏమైనా ఉరియడం అలాంటివి ఏం చేయను. ఆమెకు నచ్చితేనే లవ్ చేయమను, లేదంటే ఊకోమన్నట్టు అట్నే చెప్పేసిన. నేనైతే లవ్ చేస్తానంటే చెప్పేసిన. ఇక తర్వాత ఇక ఆమె చెప్పిన తర్వాత నేను కూడా ఏమనలే. ఇక సైలెంట్ అయిపోయినాం. నార్మల్ రెగ్యులర్ కాలేజ్కి వెళ్ళడం, క్లాసులు అటెండ్ అవ్వడం, అంతే ఉంటుండే. ఇక హట్ అవ్వలేదా మీరు? అట్టయినా ఏం చేయలేము కదా. అట్లా ఇంట్రోవర్ట్ ముందే ఊకే పోయి అడగడం అలాంటివి ఏం చేయలేం కదా. ఇంకా సైలెంట్గా ఉండిపోయినా క్లాస్ అటెండ్ అవ్వడం. అంటే చూసేవాడిని ఎదురెదురైనప్పుడు, క్లాస్ సైడ్ వెళ్ళినప్పుడు చూసేవాడిని అంతే. కాకపోతే ఏం మాట్లాడబోదు. అప్పుడు మ్యూజిక్ వస్తుండేనా అంటే అసలు ఒప్పుకోలేదు, మాట్లాడుకోవట్లేదు, ఏం చేయట్లేదు. దాని తర్వాత మెల్లిగా మా క్లాస్మేట్, వీళ్ళ క్లాస్మేట్ శిరీష అని ఉంటుండే, తన పెళ్లి అన్నట్టు. తనది కూడా లవ్ మ్యారేజ్, వాళ్ళ బావనే, సేమ్ కాలేజ్ వాళ్ళది కూడా. పెళ్లి అయితే అందరు ఇన్విటేషన్. మీ కాలేజ్ లవ్ స్టోరీకి ఫేమస్ అన్నమాట. అంతేం కాదు, అలా 2-3 లవ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సక్సెస్ఫుల్ గా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. ఓకే, ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి కాలేజ్ లో. మ్యారేజ్ కి ఇన్విటేషన్ వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత నార్మల్ గా మ్యారేజ్ అయిపోయింది. నైట్ గా బరాత్ అది ఉంటది కదా, వీళ్ళు కూడా జర దుంకుదాం అన్నట్టు, డీజే ఉంటది కదా, జర ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఉన్నారు. మేము కూడా ఇక డీజే అవుతుంది. అప్పటికి కొంచెం ఇలా లేట్ అయిపోయింది అనమాట. ఇంటికి ఫోన్లు వచ్చేసినాయి, ఎప్పుడు వస్తారు అని అడిగితే వస్తామని చెప్పారు. కాకపోతే కొంచెం లేట్ అయింది. లేట్ అయితే అప్పటికి నేను ఇక మీకు మెసేజ్ పెట్టినా అనమాట. అంతవరకు మాట్లాడలే, మెసేజ్ పెట్టినా, లేట్ అవుతుంది వీళ్ళ పేరు మీరు వెళ్ళారు, మరి ఇక్కడ నైట్ ఉంటే బాగుండదు అని చెప్పేసి మెసేజ్ చేసిన. అలాగే చిన్నగా మాటలు కలిసినాయి. ఇక ఏం చెప్పానంటే ఆ పెళ్లితోటే మళ్ళీ మాకు వాళ్ళ పెళ్లి మీ పెళ్లికి దారి తీసింది. మా పెళ్లికి దారి తీసింది. ఇంకా మాట్లాడి నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా మెసేజెస్, ఇక గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, తిన్నావా, ఏం చేస్తున్నావు. కంటిన్యూగా మెసేజ్ చేస్తుంటే మాకు హోటల్ ఉండేది వేములవాడలో. నేను ఫుల్ బిజీ ఉండే. ఇక మెసేజ్ చూసినప్పుడు నేను రిప్లై ఇయ్యలే, మామూలుగానే రిప్లై ఇవ్వకపోతుండే. ఇక రిప్లై ఇయ్యలే. ఇక బాలు ఇంత కనీసం గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పే ఏమంటారు అది కూడా లేదా నీకు, ఇంత దారుణంగా అది ఇది అని అంటే, లేదు నేను మాట్లాడను అని చెప్పిన. అప్పుడు ఒక డీల్ అయింది. నేనేమన్నా అంటే, సరే నువ్వు నేను మాట్లాడతా, కాకపోతే నేను పెళ్ళి మా డాడీ ఎవరు చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా అంటే చెప్పిన అనమాట. అంటే నాకు కూడా కొంచెం ఉండే, అప్పటికి స్టార్ట్ అయింది, నాకు కూడా కొంచెం ఉండే. సరే నేను మాట్లాడతా కానీ మళ్ళీ మా డాడీ ఎవరిని చేసుకోమంటే చేసుకుంటా, అట్లేం లేదు, జస్ట్ ఫోన్ మెసేజెస్ అట్లా. సో అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత సడన్ గా మా డాడీ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక నా పెళ్లికి గ్యాప్ వచ్చినుండే. ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఏమైంది మీ నాన్న? డాడీకి ఏమంటారు
లెగ్ యాక్సిడెంట్ అయిన ఉండే. ఓకే. అది మళ్ళీ ఇంకొకసారి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లో చిన్న ఒక ఫంక్షన్ ఉండే. అప్పటికే కొంచెం డాడీ మొత్తం డల్ అయిపోయి ఉండే. సో ఫంక్షన్ రోజే కొంచెం డల్ ఉండే. డే మొత్తం ఫంక్షన్ అంతా అయ్యేదాకా ఓర్చుకొని నైట్ ఇంకా కొంచెం పిచ్చి పిచ్చి చేయడం స్టార్ట్ చేసిండు. ఆయనతో అయితలేదు ఇక. ఇక నెక్స్ట్ డే ఇక్కడ హాస్పిటల్కి అక్కడ వేములవాడలో 1 day, నెక్స్ట్ కరీంనగర్లో ఉన్నారు. తర్వాత ఇక్కడ గాంధీకి వచ్చిన తర్వాత 18 days ఉండే హాస్పిటల్లో. 18 days ఉన్న తర్వాత చనిపోయిన ఉండే డాడీ. కాలు వల్ల? కాలు వల్ల కాదు, ఏమంటారు, స్ట్రెస్ వల్ల బాగా హెడేక్ తలనొప్పి టాబ్లెట్స్. నేను ఇప్పటికైనా ఎవరికైనా చెప్తా, ఏదన్నా ఇంట్లో మనకి ఏదన్నా అయితే టాబ్లెట్స్ అయితే డాక్టర్ చెప్పండి, బయట అయితే అస్సలు వేసుకోవద్దు. ఎందుకంటే నార్మల్గా అవి వేసుకొని డైలీ అంటే పని చేసి ఆ టాబ్లెట్స్ వేసుకొని అంటే ఎట్లా అవుతుంది అంటే వాళ్ళకి అది వేసుకొని మనసున పట్టదు. అట్లా వేసుకొని ఆయన బాగా ఇంకా ఏదన్నా అయిందంటే ఆ టాబ్లెట్ వేసుకుందాం అన్నట్టు వేసుకుంటుండే. అందుకే నేను ఇప్పటికైనా ఎవరికైనా చెప్తాను, మీకు ఏదైనా అనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కానీ ఇంట్లో తలనొస్తుంది కాళ్ళు నొస్తున్నాయి అని అస్సలు బయట నుండి టాబ్లెట్స్ వేసుకోవద్దు. అది అలవాటు అయిపోతుంది. అట్లనే అయింది. అట్లనే ఇంకా ఫీవర్ వచ్చి హెడ్కి ఎక్కడం అట్లా అయ్యి చనిపోయినుండే. ముందే ప్రిపేర్ అయి ఉన్నారు, ఎక్స్పెక్టెడేనా? లేదు అంటే మామూలుగా అంత హెవీ వర్క్ చేస్తారు కాబట్టి, ఆపరేషన్ అయిన మనిషి అంత హెవీ వర్క్ చేస్తాడు కాబట్టి కొంచెం డల్ ఉంటుంది. వర్క్ చేస్తారు? హోటల్ ఉండేది మాకు. హోటల్ మార్నింగ్ హోటల్ ఉండేది, నైట్ మిర్చి బండి వేములవాడలు ఉన్నాయి. ఇప్పటికీ తమ్ముడు అమ్మ నడిపిస్తారు. అవి రెండు చూసుకుంటుండే అనమాట. అప్పటికి కొన్ని అప్పులు ఉండే మాకు. సో అవన్నీ టెన్షన్స్, ఇంకా మనిషి ఇట్లా అయిపోయిన ఉండే. ఓకే. మీ ఇద్దరు అక్కలకి అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. పెద్దక్క చిన్నక్క అయిపోయింది. నేను ఒక్కదాన్నే ఉండే. మీరు మీ తమ్ముడు అంతే. సో మీ పెళ్ళికి లేరు. సడన్ గా అప్పుడు ఇట్లా జరిగిపోవడం వల్ల మీకు బ్రేక్ పడింది, చెప్పలేకపోయారు ఇంట్లో. ఇక నేను అప్పుడైనా ఉన్నా గానీ డాడీ చెప్పకపోతుండే, ఎందుకంటే వాళ్ళు కొంచెం సెటిల్ అయిన తర్వాత. ఎందుకంటే మా ఇంట్లో కూడా అంత తొందరగా మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఏం లేకుండే, కొంచెం లేట్ గానే చేద్దాం అన్నట్టు ఉండే. ఇంకా డాడీ చనిపోయేసరికి ఇంకా లేట్ అయింది. ఓకే. సో అప్పుడు ఎలా ఉన్నారంటే ఆవిడకి ఆ టైంలో మీ సపోర్ట్ కావాలి, కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఆవిడకి ఏం చెప్పినా తీరని లోటది. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండింది మీకు? అప్పుడు మా మామయ్య గారు చనిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉన్నా. అప్పుడు పీజీ చేస్తున్నా కదా, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా. తెలిసిన వెంటనే మేము కూడా, మా ఫ్రెండ్స్ కూడా ఉండే, మైదర్, అజయ్, పవన్ ఇట్లా ఉండే, వాళ్ళని తీసుకొని వెళ్ళాం అక్కడికి వెళ్ళి నైట్ మొత్తం వీళ్ళతో ఉండమన్నమాట. అక్కడ అంటే సిచ్యువేషన్ కరెక్ట్ ఉండేది కదా, ఏమైనా హెల్ప్ అయినా అంటే సమయానికి ఉన్నారు అక్కడ. గాంధీ హాస్పిటల్లో మేము వచ్చినాం. బాలు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మైదర్, అజయ్ వీళ్ళందరూ నాతోనే ఉండే నైట్ మొత్తం. అవును. ఫ్రెండ్షిప్స్ అంటే ఇట్లాంటి టైంలో మా ఫ్రెండ్స్, మాతో చదువుకున్న ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ మేము కాల్ చేస్తే, అంటే ఇప్పుడు మేము కాలేజ్ చేస్తున్నప్పుడు ఎట్లా మాట్లాడుకుంటామో ఇప్పటికీ అంత మంచి బాండింగ్ మా అందరి మధ్య. చాలా సపోర్ట్ చేసారు మా ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఉంటారు, ఒప్పుకోకపోతే చూద్దాం తీరా బయటకు లేచిపోయి పెళ్లి చేసుకుందాం మేము చూసుకుంటాం అట్లా మోటివేట్ చేస్తారు కదా. మామూలు అట్లా కాదు, ఇంట్లో ఒప్పించుకొని వేసుకోవాలి, అట్లా మోటివేట్ చేస్తారు. నైస్. ఓకే. సో ఆ రోజు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నారు? లేదు, ఇక్కడ గాంధీ హాస్పిటల్లో చనిపోయారు అని చెప్పిన కదా. సో వీళ్ళందరూ ఇక్కడనే ఉండే కాబట్టి మా దగ్గర ఉన్నారు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసినాం, వేములవాడకి వెళ్ళినాం అనమాట. సో అప్పటిదాకా మాతోనే ఉండే, మీతోనే ఉండే. మెయిన్ టైంలో అయితే ఉన్నారు ఆ టైంకి. కానీ ఏం మాట్లాడకపోయినా ఆ టైంకి ఒకరు ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఒక మెట్ట ఎక్కేశారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళారా మీరు? అప్పటికి కాలేజ్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది మాది. తను డిగ్రీ వరకే నేను చదివినా. అప్పటికి నేను ఆపేసిన. ఇంకా నేను స్టిచ్చింగ్ చేస్తుండే. డిగ్రీ తర్వాత ఆపేసిన. డాడీ చనిపోయింది, ఇంకా నేను ఆపేసిన. స్టిచ్చింగ్ చేస్తుండే ఇంట్లో చిన్నగా స్టిచ్చింగ్ చేసి. మాది రెంటెడ్ హౌస్. సో నేను రెంట్ కట్టడం, మా మమ్మీ తమ్ముడు మిర్చి ఆ బండి చూసుకోవడం. కొన్ని అప్పులు ఉండే అప్పుడు. సో అవన్నీ కట్టుకుంటా మెల్లమెల్లగా నా పెళ్లికి కొన్ని మా తమ్ముడు జమ చేసి పెళ్లి చేసిండు. బండి చూసుకుంటూ అప్పు కట్టి బాగా సంపాదించాడు మీ తమ్ముడు. మీకోసం బాగా కష్టపడ్డాడు. చాలా మమ్మీ ట్విన్స్ మేమిద్దరము. ఇక మా మమ్మీ తమ్ముడు మస్తు కష్టపడతారు ఇప్పటికీ. మా తమ్ముడు మిర్చి బండి చూసుకుంటూ
కరీంనగర్లో షూ షాప్ పెట్టిండు వాళ్ళ ఫ్రెండ్ రీసెంట్గా, ఫ్రెండ్ తోటి 6 months అవుతుంది. బానే అంటే కష్టం తెలిసిన వ్యక్తి అనమాట. ఇంకా మేము చిన్నప్పటి నుంచి కష్టం చూసినాం కాబట్టి మనుషుల మీద విలువ, కష్టం విలువ, రూపాయి విలువ అన్ని బాగా తెలుసు. ఓకే. సో మరి ఆవిడ మొత్తానికి చదువు ఆపేశారు, స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు. మరి మీ ఇద్దరికి ఈ కనెక్షన్ ఎక్కడ? ఫైనల్ ఇయర్ వరకు మొత్తం 2 side అయిపోయింది. ఓకే అనుకున్న తర్వాత ఇక లైఫ్లో సెటిల్ కావాలి. ఏం చేస్తాం అని అడిగితే నెక్స్ట్ నేను పీజీ చేస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటే అక్కడికి పోతే మన లైఫ్ చేంజ్ అవుతుంది, అక్కడ అట్మాస్ఫియర్ అట్లా ఉంటుందని అందరు మా డిగ్రీ లెక్చరర్ సార్స్ కూడా చెప్పారు అన్నట్టు. చెప్తే సరే అని పీజీ చేస్తాను డిసైడ్ అయినా. ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది ఎంఏ ఎకనామిక్స్లో. వచ్చేసినాక 1 year కూడా కంప్లీట్ కాలే. అప్పటికి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి అట్లా ప్రిపేర్ అవుతా ఉన్నాము. 1 year కూడా కాలే. అప్పటికి కరోనా టైం. ఇంటికి వచ్చేసినాం. ఇక ఫెసిలిటీ ఏమి ఉండదు కదా, ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసినాక ఇక అప్పటికే అయిపోయింది. ఇక అంటే చదువు ఆన్లైన్లో ఉంటుండే, కాంపిటేటివ్ అది ఏం ప్రిపేర్ కాలే. ఇక 2 years అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పటికి అతని ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు కదా. 2021, 22, 23లో నాకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా వస్తున్నాయి. ఇక నేను అప్పటి వరకు చెప్పలే. నేనేంటిదంటే కరెక్ట్ గా మనం ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు నేను చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఉంటది. నేను అదే మంచి చెప్తుంది అన్నట్టు వాళ్ళు వినడానికైనా కానీ కొంచెం చూపిస్తారు. లేదు అని అంటే కొంచెం వాళ్ళకు కూడా ఉంటది. ఈవెన్ నేను నాకు ఒక బిడ్డ పుట్టినాక నేను కూడా పెద్ద అయినాక అట్లనే ఆలోచిస్తాను. సో మా పేరెంట్స్, మా అక్క, బావ, పెద్దక్క, పెద్ద బావ వీళ్ళందరూ ఉండే ఒక సంబంధం వచ్చింది. నేను చేసుకోను అని చెప్తున్నా. ఆ రోజు ఇక నేను ఏడ్చిన. ఫస్ట్ ఎందుకు ఏడుస్తుందని వాళ్ళకి 2-3 days నుంచి డౌట్ వస్తుంది. ఇక నేను ఓపెన్ అయిపోయినా, చెప్పిన ఇట్లా ఉంది అని అంటే ఇక మా వాళ్ళందరూ షాక్. అసలు నేను ఎక్కడ కూడా అంటే కాలేజ్ అయిపోయినప్పటి నుంచి బాలు అటు మేము ఇటు జస్ట్ మేము కాల్ మాట్లాడుకుంటుండే. అది కూడా మా వాళ్ళు లేనప్పుడు మెసేజ్ చేయడము, కాల్ మాట్లాడడం అట్లా వేస్తుండే. బయటికి వెళ్ళడము ఏం లేకపోతుండే. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఏదైనా పెళ్ళి అయితే మా మమ్మీని నేను ఒక 1 week నుండి ప్రిపేర్ చేస్తుండే. వాళ్ళు పంపిస్తారు, కానీ నా ఇంటెన్షన్ ఏంది, నేను అక్కడ బాలుని కలుస్తా కదా, నా మనసులో ఒక భయం ఉంటుండే. నన్ను పంపిస్తారు పెళ్లి అని వాళ్ళకి తెలుసు. మేము ఫ్రెండ్స్ అందరం కలుస్తామని అంటే ఇట్లా ఏమన్నా అని వాళ్ళకి తెలియదు కదా. నాకు భయం అవుతుండే. 1 week నుండి మా మమ్మీని ప్రిపేర్ చేస్తుండే. పెళ్లికి ఎప్పుడో ఒక 2-3 పెళ్లిళ్ళు ఏమో వచ్చినాయి. అప్పుడు కలుసుకోవడం, మాట్లాడడం తప్ప బయట ఎక్కడ ఇక కలవకపోతుండే. డైలీ కాల్, మెసేజ్ అంతే. లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. లాంగ్ డిస్టెన్స్. అంత దగ్గర సిరిసిల్లలు ఉన్నా గానీ ఎప్పుడు కలవకపోతుండే. మీరు ఇంకా పీజీ చేయడానికి వచ్చారు, కరోనా వచ్చింది, ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళని అడగాలంటే అదొక భయం ఉంటది కదా మీకు. నేనేం చెయ్యట్లేదు ఇప్పుడు పోయి అడగాలంటే ఏం చేస్తున్నావు కంపల్సరీ అడుగుతారు. ఆ భయం ఉంటుండే నాకు. మా ఇంట్లో అయితే నేను ఈమెకు ప్రపోజ్ చేసిన వెంటనే మా డాడీ నాకు బాగా క్లోజ్ అన్న. మా నాన్న మా అంటే ఫ్రెండ్ లాగానే ఉంటాడు అన్నట్టు ఇప్పటికి. ప్రపోజ్ చేసిన తెల్లారే ఇక కొంచెం డల్గా ఉన్నావు, ఏమైందిరా అని అడిగాడు. ఏమైందని అడిగితే ఏం లేదని చెప్పిన. తర్వాత ఇక 2-3 సార్లు అడిగినాక ఏం లేదు ఇట్లా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అంటే, ఏం కత్తి టెన్షన్ ఏం పెట్టుకోకు అంటే ఆ ఏజ్ లో ఏమన్నా అయితే ఏమైనా వేసుకుంటారని భయానికి నేనే చెప్పేసిన అన్నట్టు. అసలు అబ్బాయిలు నాన్నకి ఇంత దగ్గరగా నేను నాన్నకి ఎక్కువ దగ్గర ఉంటా చెప్పిన అన్నమాట. ఏం కాదు, ఏజ్ అలాంటిదే, టెన్షన్ ఏం తీసుకోకు, పర్లేదు, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో రోజుల్లో నీకు మంచి వాళ్ళు వస్తారు అన్నట్టు ఇట్లా చెప్పేసిన అనమాట. మోటివేట్ చేసింది. ఇక ఎప్పటిగా అయిపోయింది. మంచి డాడీ దొరికారు. మామయ్య కూడా మంచి మామయ్య దొరికిండు. బాగా సపోర్ట్ చేస్తారు. అర్థమవుతుంది అక్కడ ఏం కాదు, ఇంకొక అమ్మాయి దొరుకుద్ది కావాలంటే నువ్వు. తర్వాత ఇక అయిపోయింది, పీజీ అయిపోయింది. వీళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తారు, ఏదైనా వేయాలి ఇక జాబ్ ఏమైనా చూసుకుందాం అన్నప్పుడు మన తెలంగాణ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది. అందులో ఇక అప్లై చేసినాము. మా ఫ్రెండ్ పవన్ ఉంటుండే, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయింది, క్వాలిఫై అయినాము. తర్వాత ఈవెంట్స్ కూడా మొత్తం మంచిగా ప్రాక్టీస్ చేసినాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత లాస్ట్కి నాకు ఇంకో ఈవెంట్స్ ఒక 10 days 8 days ఉంటాయి అనగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చి మొత్తం వీక్ అయిపోయినాం అనమాట. బాగా హెవీగా ప్రాక్టీస్ చేసి మొత్తం వీక్ అయిపోయినాం ఇద్దరం. తనకేమో ఇంకా 10 days తర్వాత ఉండే, నాకు 10 days ముందే ఉండే. ఆడికి ట్రై చేసినాము, క్వాలిఫై అయినా. తర్వాత కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి, కాబట్టి క్వాలిఫై అయినా, అన్నిట్లో క్వాలిఫై అయినా. తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అయినాము. అది కూడా ఒక 2-3 months మంచిగా చదివినాం గట్టిగానే. తర్వాత కాకపోతే మెయిన్స్ లో తక్కువ మార్క్స్, ఒక 5 marks తోటి
5 మార్క్స్ తోటా? నేను కూడా ఫ్యామిలీలో అదే చెప్పిన, అంటే ఇప్పుడు ఏం చేస్తలేడు అంటున్నావు కదా, మరి ఎట్లా ఫ్యూచర్ అని అంటే ఇట్లా ప్రిపేర్ అవుతుండు అని చెప్పినుండే. ఇది వస్తుందనే హోప్ ఉంటుండే. నాకు 6 months టైం ఇచ్చారు, మా తమ్ముడు 6 months టైం ఇచ్చిండు. ఇది కాకపోయినా ఇంకేదైనా జాబ్ అట్లా. ఆ 6 months కాస్త 2 years అయింది. మీ ఇంట్లో సైలెంట్ ఉన్నారు అంటే నా మీద నమ్మకం, నేను చెప్తున్నా కదా, నేను కరెక్ట్ పర్సనే చూస్ చేసుకుంటా అని వాళ్ళకి ఒక హోప్ ఉన్నది. కానీ ఏమంటారు, తొందరగా బయట పడలేదు అంతే. ఒప్పుకున్నారు. నాతో మాట్లాడడమే తప్ప మా మామయ్యకి కానీ బాలుతో కానీ కనీసం మెసేజ్ ఫోన్ వాళ్ళు చేయలేరు. నా మీద నమ్మకంతో ఆ 2 years ఆగిరు. ఆ 2 years తర్వాత ఇక ఓకే ఇది ఇంకా పోయింది కదా, నీ ఎగ్జామ్ పోయింది, వేరే జాబ్ చూసుకున్నారు, వచ్చిన తర్వాత మాత్రం జర బాగా హార్డ్ ఇట్లుండే, బాగా ఇట్లా ఫీల్ అయిపోయినా అనమాట. అంత ట్రై చేసినా రాలేదు. ఓకే, ఏం చేద్దామన్నా మళ్ళీ నెక్స్ట్ బ్యాకప్ ప్లాన్ ఏం ఆలోచించుకోవాలి, ఎట్లా ఇది వస్తుంది కదా మంచిగా గట్టిగా చదివినాగా అన్నట్టే ఉండే మాకు. ఒకటేసారి పోయే వరకల్లా రాకపోయేసరికి కానీ మీరు లాస్ట్ బెంచర్ కదా, అంత బాగా చదవకూడదు కదా? అంటే నా గురించి చదవాలి కదా. ఇప్పుడు 10th ఇంటర్ డిగ్రీ మొత్తం ఇట్లా యావరేజ్ అంతే, యావరేజ్. తర్వాత డిగ్రీ తర్వాత లవ్ తర్వాతనే ఇక లెక్చరర్ చెప్పారు కదా ఉస్మాన్ యూనివర్సిటీలో అట్లుంటది ఇట్లుంటది అని, లైఫ్ చేంజ్ అవుతాను కానీ అప్పుడు స్టార్ట్ చేసిన మంచిగా చదువుడు. అప్పుడు దానిలో ర్యాంక్ కొట్టి అప్పటి నుండి ప్రేమ కోసం అందరూ అన్ని వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. ఓకే, ఆ పేజ్ తర్వాత ఇక మొత్తం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాం అనమాట. ఏం చేద్దాము నెక్స్ట్, ఏం చేద్దాము అని ఏం లేదు. లోకల్ ఏం చేసినా కానీ ఏముండదు, రెస్పెక్ట్ ఉన్నంత కరెక్ట్ ఏం దొరికాయి అక్కడ. హైదరాబాద్ అంటే ఏదైనా ఉంటది, మా దగ్గర సిరిసిల్ల కదా, అంతా మేము ఉండదని ఆలోచించి అది కూడా వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, తమ్ముడు ఫ్రెండ్, ఇక్కడ ఒక కోచింగ్ తీసుకుంటుంటే ఇది బాగానే ఉంది బావ మీరు కూడా ట్రై చేయండి అంటే, అప్పుడు బాలు ఇక్కడ ఒక 6 months 2 months వాళ్ళ ఫ్రెండ్ రిఫర్ చేసింది కంపెనీలోకి. ఓకే, దాని ద్వారా నేను ట్రై చేసిన, ట్రై చేస్తే అయిపోతుంది అని ట్రై చేస్తే వచ్చేసింది. వచ్చేసినాక మాట్లాడడానికి ఒకటి అయితే దొరికింది ఇక అనుకున్నాం, ఇక అప్పుడు మాట్లాడిండు. అప్పుడు మాట్లాడ వచ్చినాక ఒక 5 months తర్వాత మాట్లాడినాం. ఒక జాబ్ వచ్చింది, మళ్ళీ ట్రై చేయలేదా మెయిన్స్ కి? మెయిన్స్ తర్వాతనే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయలేదా? మళ్ళీ వాళ్ళేది అప్పటి నుండి ఓకే ఓకే. సో నవంబర్ లో ఏమో జాబ్ వచ్చింది, మెల్లగా మాట్లాడి నా మ్యారేజ్ సెట్ అయ్యే వరకు మార్చ్ లో మా పెళ్ళి అయింది. అట్లా మాట్లాడారు, ఇలా వచ్చారు, ఇలా సెట్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వావ్ సూపర్. బాగా అంటే టైం తీసుకున్నారు, మీరు కూడా వెయిట్ చేశారు, ఒప్పించారు, ఇంట్లో ఎన్నో మాట్లాడి ఉండాలి కదా అప్పటిదాకా. ఒక 3 years పట్టిందా కంప్లీట్ ఈ జాబ్ ఆయన పెళ్లికి? 3 years. ఈ 3 years ఇంట్లో మేనేజ్ చేశారు. చూడండి ఎంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు మీరు ఆ టైంలో. అమ్మాయి ఉండాలండి స్ట్రాంగ్ గా అంటారు కదా సినిమాలో కూడా. దానికి ప్రూఫ్ మేమే అన్నట్టు. అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఇంట్లో కూర్చుంటే మీరు, అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత అప్పుడే అవుతాయి ఇట్లాంటి సక్సెస్ పెళ్ళిళ్ళు. సో కాదండి, ఇదంతా బానే ఉంది, ఒక జాబ్ కూడా చేస్తున్నారు, మరి ఇన్స్టాగ్రామ్ కి ఎప్పుడు వచ్చారు? అది కూడా పాపం బాలుగారు అసలే ఇంట్రోవర్ట్, మీరు తీసుకొచ్చి. నేను ఫస్ట్ కాలేజ్ డిగ్రీ ఉన్నప్పుడే టిక్ టాక్ ఉండేది కదా. అవును, టిక్ టాక్ మేము కాలేజ్ లో క్లాస్లో అయిపోయిన తర్వాత రీల్స్ చేస్తుండే. 14K ఫాలోవర్స్ అయిన తర్వాత టిక్ టాక్ బ్యాన్. నేను ఇందేదో కష్టపడితే అప్పుడు కేసీఆర్ శారీ ఫస్ట్ ఇచ్చినప్పుడు నేను డ్రెస్ స్టిచ్ చేసిన దాంతో. ఆ వీడియో పెడితే 1 million views వచ్చినాయి. నెక్స్ట్ డేనే టిక్ టాక్ పోయింది. నా మనసుకి ఎంత బాధ అయిందంటే, సరే పోనీ పక్కన కూడా పోయినాయి కదా, మనదే ఏం పోలేదు కదా అని ఇక అనుకున్న తర్వాత కొన్ని రోజులకి ఇన్స్టా వచ్చింది. ఇన్స్టా స్టార్ట్ చేసిన తర్వాత ఇక మెల్లమెల్లగా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అట్లా మళ్ళీ ఇంకొకసారి సేమ్ కేసీఆర్ శారీ తోటి ఒక డ్రెస్ స్టిచ్ చేస్తే అది ఫుల్ వైరల్ అయింది. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా స్టిచ్. మీకు ఎప్పటి నుంచో లోపల ఇంట్రెస్ట్ ఉంది ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నమాట, బొటిక్ అట్లా పెట్టుకోవాలన్నట్టు అట్లుంటుండే. సో ఇక అది మెల్లమెల్లగా ఈ వీడియోస్ అన్ని అనుకొని కూడా మెల్లమెల్లగా అన్ని వీడియోస్ కంటెంట్ క్రియేటర్ అయిపోయింది. ఇంకా పెళ్లి దగ్గర నుంచి అయితే ఫుల్ ఇన్స్టాగ్రామ్ ని ఫుల్ దడదల్లాడిచ్చారు. అప్పుడు మీ పెళ్ళప్పుడు కదా చాలా వైరల్, అసలు మొత్తం అన్ని వీడియోస్ వైరల్ వెళ్తుండే వరుసగా పెళ్లి గురించి. అయిన పాపం ఎంత సిగ్గుపడతారు ఇలా వస్తారు కూర్చుంటే. వీడియోలు వెంటనే చేయకపోతే ఎట్లా ఒప్పించినారు?
ఇక చెప్తుండే చెయ్యి ఇంకా చెయ్యి అనుకుంటే నేను ఎట్లా చెప్తుండే, లేదు ఈ వీడియో వేయాలి మంచిగా వైరల్ అవుతుంది, నేను చెప్తున్నా కదా ఇది వైరల్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్తుండే. అప్పుడు వేసిన వీడియోలు అదేందో మరి అన్ని మిలియన్స్ పైనే ఉంటుండే వ్యూస్, మంచిగా రీచ్ వచ్చింది అప్పుడు. వెంటనే పోయి పాపం అది కూడా కొత్త కదా, వెంటనే చూసేవాళ్ళు కూడా ఎవరు కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు, పెళ్లి ఎలా జరిగింది ఏం జరిగింది, మన వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా. సో ఇలా ఇన్స్టాగ్రామ్ కి వచ్చారు, బాగా ఫాలోవర్స్ కూడా వెంటనే వచ్చేసారు కదా. వెంటనే వచ్చారు. ఇక దైవిక్ మాకు పెళ్ళికి నేను 9 months తర్వాత కన్సీవ్ అయినా. సో దైవిక్ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ రోజే నా సీమంతం. అది మంచిగా మెమరబుల్ గా ఉంటది అని చెప్పి అదే రోజు ప్లాన్ చేసినుండే మేము సీమంతం. ఆ సీమంతం అయినాక నాకు ప్రెగ్నెన్సీ ఫుల్ కాంప్లికేషన్స్ ఉండే, కానీ అయినా కానీ ఏమంటారు సోషల్ మీడియాలో అంటే చెప్పుకోలేము కదా, సడన్ గా ఆపేయలేము, ఆపేస్తే కూడా రీచ్ పోద్ది. మళ్ళీ నేను ఒకవేళ మళ్ళీ వీడియోస్ చేయాలంటే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుండే, ప్రమోషన్స్ అవి ఇవి చేస్తూ. ఇక డెలివరీ అయిన తర్వాత దైవికి వచ్చినప్పటి నుంచి ఇక ఫుల్ కంటెంట్ అయిపోయింది. అంటే మంత్లీ ఫోటో షూట్ కానీ, అండ్ నేను ఫొటోస్ తీయడం, మా వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడము. నేను ఏదైనా థీమ్ అనుకుంటే నేను జస్ట్ అనుకుంటాం అంతే, మా మామయ్య ఉంటే మొత్తం మామయ్యనే చేసేస్తాడు, అంత సపోర్ట్ చేస్తాడు మంచిగా. సో అవన్నీ సపోర్ట్ చేయడము, మంచిగా మంత్లీ షూట్ అవి చేస్తూ ఇక వీడియోస్, వాళ్ళ కొన్ని వీడియోస్ నా వీడియోస్ అన్ని చేసుకుంటే ఇప్పటిదాకా. ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ ఎందుకు అయింది అంటే కొంతమందికి ఏమంటారు గర్భసంచి కిందికి ఉంటే స్టిచెస్ పడతాయి, సర్వైకల్ లెంత్ షార్ట్ ఉండే నాకు. సో ఆ షార్ట్ ఉంటే స్టిచ్ చేయాలని చెప్పి, దానికి కూడా పెద్ద స్టోరీ ఉంది. స్టిచ్ చేయాలని చెప్పి నా సీమంతం నెక్స్ట్ డేనే మరి నేను వస్తా అప్పుడు వేయండి నాకు అని అంటే, కంప్లీట్ రెస్ట్ ఉండాలి, ఇక పడుకొనే ఉండాలి, వెయ్యండి అని చెప్పిన నెక్స్ట్ డేనే ఇంకా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. అక్కడ నాకు డాక్టర్ పరిచయం అయింది, హారిక మేడం అని. నేను పైకి వెళ్ళినా ఒకసారి ఏమన్నా కిందికి రమ్మన్నానంటే ఇంకేం చెప్తారో అని మా మమ్మీ నేను కిందికి ఫుల్ భయంతో వచ్చినాం. మా మమ్మీని పిలుచుకొని, లేదు ఆమెకు అంత షార్ట్ ఏం లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది, హెవీ వర్క్ చేయొద్దు, జర్నీ చేయొద్దు, కొంచెం జాగ్రత్త తీసుకొని వీక్లీ వన్స్ ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పారు. సో ఆ రోజు నాకు ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళిందని నాకు డ్రెస్ కూడా చేంజ్ చేసారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ డాక్టర్ ఇక నాకు దేవత లాగా అనిపించింది. అప్పుడు స్టిచ్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది అయ్యేది, ప్రెగ్నెన్సీ సేఫే కాకపోతే నాకు ఇంకా ఇబ్బంది అయ్యేది. సో అట్లా కాకుండా ఇట్లా ఇంకా మంచి మెడిసిన్ ఇంకా ఇంజెక్షన్స్ తోటి ఏమంటారు 4 months గడిచిపోయింది. ఇంక నెక్స్ట్ మంత్ నుండి అక్కడ పరిచయమైన డాక్టర్ హాస్పిటల్ వేములవాడలోనే ఉంటుంది అన్నమాట. సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇక డెలివరీ కూడా ఆ మేడమే చేసారు నాకు, అండ్ నార్మల్ డెలివరీ చేసింది. అన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేసింది. బట్ అసలు అదొక జర్నీ కదా, అదొక ఫేస్, మదర్హుడ్, ఇదంతా కొంచెం భయం కూడా ఉంటది ఆడవాళ్ళకి. ఇప్పుడు అదొక చెప్తా ఉంటారు కదా, ఒక తల్లి జన్మనివ్వడం అంటే ఇంకో జన్మ ఎత్తడమే అన్నట్టు. అలాంటి ఫీలింగ్ ఉండిందా మీకు? నార్మల్ డెలివరీ అంటే బేబీ పుట్టే వరకు అసలు మామూలుగా పెయిన్స్ ఉండవు, టూ మచ్ పెయిన్స్ ఉంటాయి. అసలు నేను అనుకోలేదు, నేను ఫస్ట్ నార్మల్ ఏదైనా సరే ఒకవేళ నేను గట్టిగా నార్మల్ అవుతా అని అనుకోని అక్కడికి పోయినాక నాకు సీ సెక్షన్ అంటే సడన్ గా నా మైండ్ ఒప్పుకోకపోవచ్చు, అందుకని చెప్పి నేను ఏదైనా సరే ప్రిపేర్డ్ గానే ఉండే. సో అక్కడికి పోయినాక మేడం నీకు ఓకే అంత లెంత్ ఏమంటారు వాటర్ ఉంటాయి కదా ఉమ్మ నీరు అట్లాంటివన్నీ నీకు కరెక్ట్ గానే ఉన్నాయి, నీకు నార్మల్ అవుతుంది, వాటర్ బ్రేక్ అయిందనే నేను హాస్పిటల్కి వెళ్ళినుండే. సో నార్మల్ అవుతుంది అని చెప్పింది, ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చింది, ఇది వేసుకో నీకు పెయిన్స్ స్టార్ట్ అవుతాయి అని అంటే, సరే గంట వరకు నాకేం లేదు పెయిన్స్, గింతే ఉంటాయి కదా అనుకున్నా. ఇక గంట తర్వాత 4 నుంచి స్టార్ట్ అయినాయి పెయిన్స్. 8:30కి దైవిక్ పుట్టిండు. అంతవరకు 4 hours దగ్గర 4 hours కంటిన్యూగా ఫుల్ పెయిన్స్. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? రమ్మని ఆపరేషన్ థియేటర్కి రాలే మా పెద్దక్క. అప్పుడు మా మమ్మీకి అప్పుడే ఒక 1 month ముందు ఆపరేషన్ అయిన ఉండే, మా మమ్మీకి వేరే గర్భసంచి ఆపరేషన్ అయితే మా పెద్దక్కనే చూసుకుంది దగ్గరుండి. మా అమ్మ తర్వాత మాకు మా పెద్దక్కనే. ఇక అంత మంచిగా నన్ను దగ్గరుండి చూసుకుంది మా పెద్దక్క చిన్నక్క ఇద్దరుండి, మా అమ్మమ్మ. ఓకే, వీళ్ళందరూ చేసుకున్నారు, నేను మాత్రం రమ్మంటే అసలు రాలేదు. అయ్యో, బయట ఉన్నప్పుడు సపోర్ట్ ఇచ్చినా లోపలికి అయితే నాతో కాదని చెప్పిన చూడలేకపోతారు, భయం వేస్తుంది, ఏడ్ చేస్తారు, ఆవిడ అరుస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు ఫస్ట్ అక్కడికి వెళ్తే. అదొక ఫేస్, కానీ ఎంజాయ్ చేస్తారు కదా. దైవిక్ పుట్టంగానే అదంతా పోయి ఉంటది మీకు మొత్తం.
అసలు అమ్మో, చందమామలాగా ఉండే. అవునా? అమ్మాయి అయితే బాగుండని ఎన్నిసార్లు అనుకుంటాం మేము, వాడు అంత అందంగా ఉండే. ఇప్పుడు క్యూట్ ఉంటాడు. మీ చేతిలో ఇట్లా ఫస్ట్ తీసుకొచ్చి బాబుని పెట్టగానే బాలుకు ఫుల్ భయం, అసలు ఇంతవరకు ఎవరిని ఎత్తుకోలే. ఇంతవరకు ఎవరిని ఎత్తుకోలేదు. దైవిక్నే ఫస్ట్ టైం ఎత్తుకున్నాడు. 5 months 6 months అయితే అప్పుడు ఎత్తుకుంటూ, కానీ మరి అంత చిన్నగా అంటే నాకు భయం అవుతుండే. చిన్న మరి మెత్తగా ఉంటారు కదా, భయం అవుతుండే. తనని కూడా ఎత్తుకోలేను, మా నాన్నకే ఇచ్చినాం ఫస్ట్. అవునా? తర్వాత మా మామయ్యకి 2 days తర్వాత అప్పుడు ఎత్తుకున్నా మెల్లగా. 2 days వరకు చూస్తుండేనా మీరు? ముట్టుకుంటే ఏమైద్దా అన్నట్టు భయం కదా. బట్ ప్రేమ, పెళ్లి, బాబు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా ఉందా లైఫ్ అంతా? అసలు ఒక్కొక్కసారి నమ్మబుద్ధి కాదు మేమేనా ఇంత చేసామా, ఇంత జరిగిందా అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. సో నేను ఈ 2 questions మ్యాండేటరీ అందరిని అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. పర్సనల్గానే ఉండొచ్చు, సపరేట్గానే ఉండొచ్చు, ఓకేనా? సో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్లో? సపరేట్ అనే ఉండొచ్చు. దైవిక్ ఆడవాళ్ళకి ఒక్కసారి బేబీ వచ్చిందంటే ఇంకా అంతకు ముందు ఉంటాయి, ఇంకా ఉన్నాయి. మా పెళ్లి చూపులు, మా లైఫ్ పెళ్లి చూపులా? పెళ్లి చూపులు బాలు ఫస్ట్ టైం మా ఇంటికి రావడం, అది కూడా నేను మా ఫ్యామిలీ ముందు చూపెట్టడం, అది కూడా నాకు ఒక బెస్ట్ మూమెంటే కదా. కానీ ఇవన్నీ పక్కకు పెడితే దైవిక్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దైవిక్ ఒక ఎత్తు. దైవిక్ వచ్చింది మీకు హ్యాపీయెస్ట్. మీకు కూడా మీకు మీ పెళ్ళ ఎందుకట్లా? అంటే అన్ని దాటేసి వచ్చినాం కదా, ఆ హడల్స్ అన్ని దాటి ప్రేమ నుండి పెళ్లి వరకు అంటే అది. మా కాలేజ్ కి కార్డ్ వేములవాడ సిరిసిల్ల మధ్యలో అగ్రహారం కదా. పెళ్లికి ముందు పెళ్లి పనులకు అట్టి తిరిగినప్పుడు కాలేజ్కి వెళ్ళి కార్డు ఇద్దామంటే అస్సలు రాలేడు. నన్ను చేసుకుంటుంది అనుకుంటారు, నేను రాను అని రాలేడు. జస్ట్ మా సార్స్ కి, ప్రిన్సిపల్ కి, మా క్లాస్ టీచర్, వీళ్ళ క్లాస్ టీచర్, సార్స్ కి జస్ట్ మెసేజ్ చేస్తే మా పెళ్లికి వచ్చారు. ఎవరు పెళ్లికి రారు చెప్పండి, కానీ మా పెళ్లికి జస్ట్ మెసేజ్ చేసినందుకే వచ్చారు. అంటే తనంటే కాలేజీలో ఎక్స్ట్రోవర్ట్, మళ్ళీ ప్రతి ఒక్క యాక్టివిటీలో ఉంటది, మంచి స్టూడెంట్ కాబట్టి ఏం కాబోతుండే. నేను యావరేజ్ స్టూడెంట్, అటు ఇటు సార్లతో అటు ఇటు అనుకుంటా ఉండేటోళ్ళం అన్నమాట. ఏమంటారు అని రాను. ఏ సార్ అయినా ముఖం మీద నేను ఎట్లా చేసుకుంటారు మీరు ఇద్దరు అట్లేదని అంటే ఎట్లా అని అసలు రాకపోతుండే, అసలు రాలే. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలా మా డాడీ చనిపోయాడు. ఎస్, అది తీరంది, ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. ఓకే, దైవిక రూపంలో వచ్చేసారు కదా. అండ్ మా పెద్ద బావ మా డాడీ లాగానే చూసుకుంటారు. అవునా? మా పెద్ద బావ అండ్ అన్నిటికంటే మెయిన్ మా మామయ్య. నాకు డాడీ ఇప్పుడు లేనందుకు మా మామయ్య మా డాడీ ఎట్లా చూసుకుంటుండేనో అంతకు మించి చూసుకుంటాడు నన్ను. అంటే ఎక్కువ పని ఏం చేయనియాడు, మంచిగా చూసుకుంటాడు. నేను సండే వచ్చిందంటే నేను లేసే వరకు చికెన్ బిర్యానీ అవుతా ఉంటది, అంత అసలు ఏదంటది మంచిగా చూసుకుంటా. ఆయనే ఉంటారా? అంటే డైలీ నేను వండుతా, ఏదైనా స్పెషల్స్ ఉంటే మామయ్య వండుతాడు. డాడీ మా మామయ్యనే సపోర్టివ్, ఫుల్ సపోర్ట్. అండ్ నా వీడియోస్ కి కూడా ఏదైనా థీమ్ షూట్ ఉన్నా గానీ అన్నిటికీ అరేంజ్ చేసి పెడతాడు. ఓకే, వీడియో చేయకుండా ఒక 2-3 days గ్యాప్ తీసుకుంటే చేపేరు ఎందుకు ఎత్తలేరు అడుగుతాడు. ఇట్లా చేయండి, అట్లా చేయండి, ఫోటో పోజులు కూడా ఇట్లా దిగాలి, అట్లా దిగాలి, మేమంటే దిగలేకపోయినా మీరనే వేయాలి అని మంచిగా ఫుల్ సపోర్ట్. సో మీకేంటి సాడెస్ట్ మూమెంట్? నాకంటే అంత పెద్దగా ఏం జరగలేవు కాబట్టి, పోతే మా మదర్కి ఒక 2 years బ్యాక్, ఓకే 3 years బ్యాక్ అనుకుంటా, మా పెళ్ళికి ఒక 1 year బ్యాక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని స్టార్ట్ అయింది, కీలవాతం. అంతకుముందు మంచిగా నడుస్తుంది, మంచిగా ఉంటుండే. అది వచ్చిన తర్వాత మొత్తానికి నడవలేకపోయింది, తను కూడా నడవలేకపోతుంది అనమాట ఇప్పటికే. ఒకటి దాని తర్వాత అది రుమటైడ్ ఆర్థరైటిస్ కొంచెం తగ్గింది. కీళ్ళు ఉంటాయి కదా, అది మొత్తం అరిగిపోయినాయి అనమాట ప్రజెంట్. అదొకటి ఆమె ఇప్పటికీ నడవలేదు. తన పని తాను మెల్ల కొంచెం ఇంట్లో నడుతా అంతే, ఏ పని చేయలేదు, కొంచెం ఇబ్బంది అంటే అది సాడ్ అనిపిస్తుంది. ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారా మరి? అంటే చూసుకుంటాం మేము ఇంటి దగ్గర ఉంటాం కదా. బాలు ఇక్కడనే ఉంటారు, మండే వెళ్తారు, సాటర్డే వస్తారు. మేము ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి మేము చూసుకుంటాం. మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? ఇప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ చేస్తున్నారు? ప్రజెంట్ స్టార్టింగ్ లో వర్క్ ఫ్రమ్ ఉండే, ఓకే కదా అని జాయిన్ అయిపోయినా అనమాట. అప్పుడు కూడా లేదంటే వేరే ఇంకా ట్రై చేస్తాను, దొరికింది కదా అని జాయిన్ అయిపోయినా. 1 year తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసారు అనమాట. ఇప్పుడు కోవిడ్ టైం కదా, స్టార్టింగ్ లో వర్క్ ఫ్రమ్ ఉండే, తర్వాత 1 year తర్వాత ఆఫీస్ చేసేసారు, మ్యాండేటరీ చేశారు. ఓకే, అందుకని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి
చేసుకుంటున్నారు. బట్ ఇన్స్టాలో ఏమంటారు మీ ఫాలోవర్స్, కామెంట్ చేసే వాళ్ళు అంతా? అన్నావు అది నా అంటారు. అంతేనా? అంటే మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా గుర్తున్నాయి మీకు? కాంప్లిమెంట్స్ ఏం గుర్తులేవు. అందరూ అక్క బావ అని పిలుస్తారు బాలని. కాంప్లిమెంట్స్ అంటే దీని గురించి అంటారు అన్నమాట. ఇది మన పెళ్లి నుంచి ప్రేమ నుంచి పెళ్లికి ఎలా ఒప్పించారు, ఏం చెప్పారు మీ ఇంట్లో వాళ్ళకి అనుకుంటే అదే అడుగుతారు. ఓకే, ఏం చెప్పారు, ఇద్దరు సక్సెస్ అయ్యాం ఒప్పుకున్నా. నేను అదే చెప్తా. ఎవరైనా మేము అంటే ఇన్బాక్స్ లో కూడా మెసేజ్ చేస్తారు ఎవరైనా, మీరు ఎట్లా ఒప్పించారు అంటే మాకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మెయిన్ లేడీ ఆడవాళ్ళే కొంచెం గట్టిగా ఉండాలి ఇంట్లో ఏం చెప్పినా కానీ. అంటే అవతల మనిషిని బట్టి మీరే పిచ్చిగా ప్రేమించి అంటే వాళ్ళ సైడ్ అంతా నీకు ఇప్పుడు వర్క్ సరిగ్గా చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎవరైనా కానీ ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు. కనీసం పెద్ద ఆస్తులు ఏది లేకపోయినా కానీ చేసే పని కరెక్ట్ గా చేసుకొని అట్లా ఉండే వాళ్ళైతే మంచోడు అయి ఉంటే నమ్మకం ఉంటే ఓకే, ఎన్ని రోజులైనా ఆగొచ్చు. మీరు చెప్పాలి ఇంట్లో, మెయిన్ ఇంట్లో చేసుకోవాలంటే కంపల్సరీ టైం పడుతుంది. ఆ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అయితే చాలా నిజంగా. 6 years కంప్లీట్ గా 6 సంవత్సరాలు గొడవలు రాలేదా మధ్యలో అసలు? ఎప్పుడు వస్తాయి కానీ మళ్ళీ పొద్దుకి వరకు మాట్లాడుకుంటాం. అంతేనా? కాంప్లికేటెడ్ అయ్యే గొడవలే రాలేదు. నైట్ గొడవ ఏంటంటే తెల్లారి వరకు మళ్ళా నార్మల్ అంతే. కాదు, మీరు వెంకటేష్ గారిలా అంతే 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 అనేవాళ్ళ? అట్లేం లేదు. అంటే అట్లాంటివి కూడా ఉండాలి కదా అప్పుడప్పుడు. ఉంటాయి కానీ ఇద్దరం అంటే ఒకరికొకరు సేమ్. నేను ఏదైనా అంటే నువ్వు ఊకోవాలి, నువ్వేమనంటే నేను ఊకోవాలి. ఇద్దరు ఒకటేసారి అరవకూడదు. ఒకరు అరిచినప్పుడు ఒకరు సైలెంట్ ఉండాలి. సో అవే టిప్స్ ఇస్తారు ఇప్పుడు మా వాళ్ళకి. ఏదైనా అంతే, ఇద్దరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే అది పెద్దగా అయిపోతుంది. ఎవరొకరు తగ్గితే సరిపోతుంది కదా. అంతే కదా. సో అప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేసిన మా బాలు గారు 3 సంవత్సరాలు వెయిట్ చేయించారు కాబట్టి ఇప్పుడు మా ఐడ్రీమ్ మీడియా తరఫున ఒక ఇన్ని సంవత్సరాలు మరి సిగ్గుపడుతున్నారు మీరు. పర్లేదండి పాపం, అసలే మా బ్రో ఇంట్రోవర్ట్ కొంచెం. అమ్మలేదు, కాలేజ్లో అంత ఎక్స్ట్రోవర్ట్ అన్నారు, ఏదైనా చేసేయగలరు, మాట్లాడగలరు అన్నారు. ఒకసారి మా అందరి కోసం, అరే ఫేస్ చూసారు, రెడ్ అయిపోతుంది అప్పుడే. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీకు బ్లష్ అవుతున్నారు అంటే గ్రేట్ అండి. ఒక చిన్న క్యూట్ స్వీట్ ప్రపోజల్ కావాలి మాకు. అరే అటు చూడడం నవ్వడం వద్దంటారు ఏంటండి? మాకు కావాలి. ఆడియన్స్ అది ఏమంటారు, చాలా గట్టిగా బలంగా కోరుకుంటున్నారు. పాపం బాలు గారు కూడా కోరుకుంటున్నారు నిజంగా. అవునంట. బాలు ఐ లవ్ యూ కొడతారు ఇంకా కొంచెం ఇంకేమన్నా చెప్పు. అదిగో బాలు ఐ లవ్ యూ. బంగారం. ఈయన ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్కి వచ్చారు, ఇప్పుడు ఇంట్రోవర్ట్ అయిపోయారు. మిమ్మల్ని చేయమనేసరికి కదా, చూసారా మన పొజిషన్ లో ఉంటే ఎంత కష్టమో. పాపం ఆయన చెప్తే పరిగెట్టారు మరి. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఆ రోజులు గుర్తుకొచ్చినాయా? ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పరిగెట్టారంట. బాలు గారు ఎంత ఫీల్ అయ్యి ఉంటారు. నేను మీకోసం స్టాండ్ తీసుకున్నాండి ఈరోజు. నేను బేసిక్గా అమ్మాయిలకి ఎక్కువ ఫేవర్ చేస్తా, కానీ ఈరోజు మా బ్రో కోసం చేస్తున్నాను. సో యా, ఇంత మంచి ఫ్యామిలీ ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఒక క్యూట్ చిన్న ఫ్యామిలీ వచ్చేసింది కాబట్టి, దైవిక్ని అయితే వీడియోస్లో చూస్తుంటే అసలు వెంకటేశ్వర స్వామి వీడియో చూసినప్పుడు అబ్బా ఎంత బాగా అనిపించారంటే, స్వామివారు నిజంగా చిన్నప్పుడు ఉంటే ఎలా ఉంటారు అన్నట్టు. బాగా ఇంట్రెస్ట్ మీకు అలా రెడీ చేయడం? బాగా ఇంట్రెస్ట్. మా అక్క పిల్లల్ని రెడీ చేయడము, సో అవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుండే. నాకేంటిదంటే నాకు పాప పుడితే నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ఫుల్ ఉంటుండే అమ్మాయి అయితే. కానీ నేను అబ్బాయి పుట్టేసరికి ఈ విషయంలో ఏదైనా షూట్ వస్తే నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని, ఏం చేద్దామని. కానీ ఇంకా నాకు కొంచెం భక్తి ఎక్కువ. ఈ ఏమంటారు నారాయణ, నేను ఈవెన్ డెలివరీ అయ్యేటప్పుడు కూడా నారాయణ అనుకుంటా అట్లా పెయిన్స్ తీస్తుండే. ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం నాకు ఏ ఫెస్టివ్ ఉంటే అది చేద్దామని చెప్పి ఏకాదశి టైంకి వెంకటేశ్వర స్వామి, ఇంకా శివాజీ అది చేసినప్పుడు శివాజీ,
ఇంకా అట్లా అయ్యప్ప స్వామి మాలలప్పుడు అయ్యప్ప చేసినాం. రీసెంట్గా రాముంది అన్నీ అట్లా ఇక చేస్తా. అన్ని అవతార పురుషుడు అన్ని అవతారాలలో చూసుకుంటా అన్నట్టు. ఓకే. సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే చాలా ఈజీ అనుకుంటాం బేసిక్ గా చూసేదానికి. ఏముంది లేదో వీడియోస్ పెడతా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏముంది బాగా సంపాదిస్తారు అని చెప్పేసి. మీకు ఎలా ఉంటుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేసెస్ లో? ఉంటది. ఫస్ట్ నిజం చెప్పాలా, ఒక్కొక్కసారి అంటే ఏం కంటెంట్ లేదనుకోండి, ఏదైనా ఒక వీడియో పెట్టాలి కదా, అబ్బా వీడియో పెట్టాలి తప్పదు, ఏదో ఒకటి వీడియో అయితే చెయ్యాలి అట్లుంటది. అండ్ ఏదైనా కంటెంట్ ఉంటే మాత్రం ఇక దూసుకెళ్ళిపోయినప్పుడు ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. పెట్టాలి ఏదో ఒకటి. ఎప్పుడు ఖాళీగా బోర్ కొట్టడం, నన్ను అందరూ అంటారు అసలు నీకు ఇంట్లో బోర్ కొట్టదా అని. ఎప్పుడు ఇవే ఆలోచనలు, ఏ వీడియో ఇద్దాము ఎట్లా. సో ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఏ కంటెంట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఫోన్ వీడియో తీయడం, సరే పెట్టుకున్న తర్వాత వాయిస్ ఓవర్ వీడియో పనికి వస్తుంది కదా, ఇట్లనే ఆలోచన. మైండ్ సెట్ మొత్తం ఇట్లా మొత్తం ఇన్స్టాలో ఏం పనికి వస్తుంది, ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఒక క్లిప్ తీసుకోవాలి, తర్వాత ఫోన్ పక్కన పెట్టి అక్కడ ఎంజాయ్ చేయాలి, తర్వాత వీడియో ఆలోచించాలి. ఇంక ఇదే అయిపోయింది మైండ్ మొత్తం. బాబా. కానీ తన డైలీ రొటీన్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే అంటే ఇంట్లో వంట అది కొంచెం ఇంట్లో నాన్నగానమ్మ కొంచెం హెల్ప్ చేస్తారు. ఇంట్లో వర్క్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడి కంటే ఎక్కువ ఇక్కడనే ఏమంటారు ఆడుకుంటారు, కోడల్లా కాకుండా కూతురులాగానే ఉంటా. ఇంట్లో వంట చేయడం, వంట చేసిన తర్వాత మళ్ళీ దైవిక్ ని చూసుకోవాలి, ఏదైనా షూట్ ఉంటే రీల్స్ చేయాలని దానికి టైం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇదంతా ఒకే అయితే మళ్ళీ ఎడిటింగ్ ఏమైనా చేసుకోవాలి. ఎడిటింగ్ ఎక్కువ టైం తీసుకుంటారు. మళ్ళీ దైవిక్ ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ ఇంట్లో. కానీ ఇవన్నీ చేయగలుగుతున్నా అంటే మా మామయ్య మెయిన్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. మీరు ఉండకపోయినా ఇప్పుడు బాలు లేకపోయినా గానీ నేను అక్కడనే ఉంటున్నా అంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటే నేను అక్కడ ఉండగలుగుతున్నా అనేది ఒక పెద్ద విషయం నా విషయంలో. అంటే వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటారు కాబట్టి నేను అక్కడ ఉండగలుగుతున్నా. ఏదైనా చిన్న చిన్న లొల్లిలో ఏదన్నా వస్తే, అవును అత్త మామయ్యలు మామూలుగా అందరికి ఉన్నట్టు ఉంటే కనుక అసలు ఉండలేరు కదా. మా ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు అయితే మేము ఇప్పుడు గొడవ ఆడతాం, ఒక గంట సేపటికే అటు ఇటు పోతుంటే ఏమైంది మామయ్య, ఏమైంది అత్తమ్మ, వెంటనే మాట్లాడుకుంటాం. ఇక నేను ఎట్లను మా వాళ్ళు కూడా అంతే, మా అత్తమ్మ కూడా అంతే. మా ఇద్దరి మధ్యలో ఏమైనా అయితే వీళ్ళు మధ్యలోకి అయితే వీళ్ళు కంటే అవుతారు, మేము మంచిగానే ఉంటాం. మళ్ళీ తర్వాత మేము మాట్లాడుకుంటాం, వీళ్ళిద్దరు మళ్ళీ మనం మధ్యలోకి పోవద్దు అసలు అని చెప్పి అప్పటి నుంచి మా మధ్యలో రారు. చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి కానీ హ్యాపీగా ఉంటాం. అంతేనా? మీకు మీరు అన్ని సరి చేసుకుంటారు. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఈ రీల్స్ లో చూస్తుంటా, కరోనా టైంలో మేము కూడా చేస్తుంటే మా సంపాదన ఎంత ఉంది, మేము ఎంత సంపాదిస్తున్నాం అని చెప్పేసి ఫస్ట్ 3 నెలలు ఏముండదు, లేకపోతే 4 నెలలు ఏముండదు, 5వ నెల నుంచి ఫస్ట్ మంత్ 1,00,000, సెకండ్ మంత్ 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అని పెంచుకుంటూ వెళ్తారు. వీడియోస్ మీరు కూడా చూసుంటారు కదా, ఎంత సంపాదిస్తున్నాను యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ నేను అని చెప్పేసి. మీరు కూడా అట్లా ఏమన్నా కొన్ని లక్షలు? లేదు అనిపించి నార్మల్ ఇంట్లో ఉండి చేసే ప్రమోషన్సే కదా. ఇప్పుడు షాప్ విజిటింగ్ అట్లా ఇక్కడ ఉండుంటే ఎక్కువ సంపాదించేదాన్నేమో, కాకపోతే ఇంటి దగ్గరనే కాబట్టి ఏదో కొంచెం. మళ్ళీ యూట్యూబ్ కూడా చేస్తున్నారు? యూట్యూబ్ చేస్తున్నాము. 4 years ముందే స్టార్ట్ చేసిన, మధ్యలో ఆపేసిన. ఓకే. మానిటైజేషన్ మొత్తం ఫోకస్ చేసిన. తర్వాత ఇక యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇక చూడాలి, ఇంకా మేము ఏమంటారు అయింది, మానిటైజేషన్ అయింది, ఫస్ట్ పేమెంట్ ఇంకా తీసుకోలేదు, చూడాలి. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే కూడా అంత ఈజీ కాదు. ఏముందిలే కనిపించినంత ఈజీ అయితే అస్సలు కాదు. నిజమే. పాపం ఎవరైనా సినారియో చూడడానికి పోయినప్పుడు ముందు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఆ వీడియో తీసుకోవాలి, వెంటనే తర్వాత చూడాలి. టెన్షన్ ఉంటది, అయ్యో నేను ఈ క్లిప్ మిస్ చేసిన కావచ్చు, ఇది ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఒక క్లిప్ తీసుకోవాలి అయిపోద్ది ఉంటది. ఓకే. సో ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు, నెక్స్ట్ యూత్ ని పాపం మోటివేట్ చేసినందుకు, ఎలా ఒప్పించాలి, మీరు మాత్రం ఇలానే హ్యాపీగా ఉండాలి. దైవిక్ మాత్రం ఇంకా క్యూట్ అవుట్ఫిట్స్ తో మాకు ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మీ ఫ్యామిలీ ఎప్పుడు అలానే హ్యాపీగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టా ఫ్యామిలీ కూడా బాగా గ్రో అవ్వాలి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream.
subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.